రంజాన్ ఉంటుంది, వాళ్ళు 90% వాళ్ళు పెట్టుకున్న 10% వాళ్ళు ఖర్చు పెడతారు. క్రిస్టియన్ది తీసుకోండి, వాళ్ళు అంతే, వాళ్ళ చర్చిలు, పాస్టర్లు, ఫాదర్లు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సభ్యులతోనే ముందుకెళ్తుంది. సో అలాగే మన కుల సభ్యులు కూడా సంఘం మీద ప్రేమ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా సంఘానికి 1% పనిచేసినా కానీ మనం ఎక్కడనో ఉంటాం. అది కొద్దిగా అందరూ ఆలోచించుకోవాలి. సంఘం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఇంకా ఎక్కడో ఏదో వెలితి కనిపిస్తుంది. కాబట్టి ఈ దశ దిశ కార్యక్రమం వలన అన్ని సంఘాలు సమగ్రంగా ముందుకు కదిలితే తప్ప కులాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోతామనే ఉద్దేశంతో నిస్వార్థంగా దశ దిశ కార్యక్రమాన్ని చెప్పేటి కులాన్ని ఉన్నత స్థానం నిలబెట్టాలని యాదవ్ సేవా సంఘం ఉద్దేశం. ఈ మార్పుని అందరూ ఆహ్వానిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లా మీ అల్లాడి శరత్ యాదవ్. వైఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అల్లాడి శరత్ యాదవ్ గారు నిజంగా చాలా విస్తారంగా వైఎస్ఎస్ సేవా కార్యక్రమాల గురించి, వారు స్థాపించడానికి కారణాలని, వారు చేస్తున్న కార్యక్రమాల గురించి చాలా చక్కగా వివరించారు. మరి ఇటువంటి కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఇంకా వారి ఆధ్వర్యంలో జరుగుతాయని ఆశిస్తూ ఇంకొక మాట చెప్పడం మర్చిపోయా. ఈ దశ దిశ కార్యక్రమం అంటే మనము చర్చ అంటే మనకు ఇక్కడ అందరూ కూడా ఇంటెలిజెన్సే, అందరికీ తెలివి ఉన్న వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకుంటే కులం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మా యొక్క చిన్న ప్రయత్నమే ఈ దశ దిశ కార్యక్రమం. ఈ దశ దిశ కార్యక్రమం చర్చ జరుగుతున్నంతసేపు కూడా నేను కోరుకునేది ఒకటి, మనము ఏ పొలిటికల్ పార్టీని క్రిటిసిజం చేయడం కానీ, ఒకే పర్సన్ని మనం టార్గెట్ చేసి మాట్లాడడం కానీ ఇది జరగకూడదు. ఓన్లీ కులానికి సంబంధించింది మాత్రం చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అన్నగారు. మీరు తలపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాత్రులై మన కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని కోరుకుంటున్నాము. తర్వాత శ్రీమతి జయలక్ష్మి గారు టీచర్ సంఘాన్ని ఉద్దేశించి, కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి యొక్క అభిప్రాయాన్ని తెలపాలని కోరుకుంటున్నాం. అక్కడి నుంచి చెప్పండి. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, రాజ్ఞులు, విజ్ఞులు మరియు ఎక్స్పర్ట్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్, ఇచ్చేసినటువంటి యాదవ్ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ముఖ్యంగా ఈరోజు ఎంతో శుభదినంగా నేను భావిస్తున్నాను. 4 యుగాల్లో కూడా ప్రాచుర్యం పొందినటువంటి యాదవులు మళ్ళీ సంఘటిత పడటానికి ఒక వేదిక ఏర్పాటైంది. దానికి ఆద్యులైనటువంటి శరత్ యాదవ్ గారిని, మహేష్ యాదవ్ గారిని మరొక్కసారి మనం అభినందిద్దాం అందరం కూడా. ప్రతి ఒక్క మనిషికి నేను అనేటువంటి స్వార్థం తప్పించి, నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా ఉద్యోగం తప్పించి పక్కవాడి గురించి ఆలోచించేటువంటి అంత వివేకం ఉండకపోవచ్చు. కానీ వీరైతే యాదవ్ కులాన్ని ముందుకు తీసుకెళ్దామని చెయ్య జోడించి ఇద్దరు కూడా ముందుకు నడుస్తూ మనందరినీ వెనక నడవమంటూ ముందుకెళ్తున్నారు. దీనికి వారికి మన సహాయ సహకారాలు అందించాల్సి ఉంది. అందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతోమంది గొప్పవాళ్ళు అక్కడ కూర్చున్నారు. మున్సిపల్ కమిషనర్, రిటైర్డ్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ అండ్ లాయర్స్ అండ్ సో మెనీ. అయితే వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపిస్తుందంటే యాదవ్ కులం అనేది ఒక మేధో సంపత్తి కలిగిన కులం. ఎంతోమంది మేధావులు ఈ కులంలో ఉన్నారు. దానికి కారణం మనం విద్యని ఎప్పటి నుండో మాదిరిగా చేసుకున్నాం. సింధు నాగరిక
పద్ధతిలోనే మన యొక్క ప్రాభవాన్ని వైభవాన్ని చాలా గొప్పగా వర్ణించడం జరిగింది. మన కులాన్ని ఒక ఉత్పత్తి కులంగా అప్పుడు వారు అభివర్ణించారనమాట. ఉత్పత్తి కులం అంటే వీరు ఉత్పత్తి చేయడానికే ఈ భూమి మీదకి వచ్చారు. భారతదేశ సంస్కృతిలో తమదైన స్థాయిలో వాళ్ళు ఏం చేశారంటే ఉత్పత్తి చేస్తూ ఈ యొక్క విషయాలు సమాజానికి తెలియజేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ టేక్ మిల్క్ అనేది ఒక సమాజానికి పరిచయం చేసినటువంటి గొప్ప ఉత్పత్తి కులం అనేది యాదవ కులం అని చెప్పేసి సింధు నాగరికతలోని మన గురించి చాలా గొప్పగా చెప్పారు. అంతేకాకుండా 29 సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి ఘనత మనందరికీ. కానీ మనం ఈవేళ ఎందుకని ఈ విధంగా వెనుకబాటుతనానికి లోనయ్యాము అనేది మన అందరం కూడా ఒక్కసారి మనందరం ఆలోచించుకుని ఈ వెనుకబాటుతనాన్ని పక్కకు తోసి ముందుకి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నా విషయం వచ్చేటప్పటికి విద్య దదాతి వినయం. విద్య మనిషి యొక్క మూడో కన్ను, మానస నేత్రం. మనం మాంసచక్షువులు చూడలేనటువంటిది ఈ యొక్క విద్య ద్వారా మనం చూడగలుగుతాం. అంతేకాకుండా విద్యార్థికులైనటువంటి వారు తమ యొక్క జీవన శైలిని, లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ తమ ద్వారా తమ సమాజాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలరని అందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు. As Mahatma Gandhi says, education is the all-round development of the child. All-round development అంటే ఇక్కడ సైకలాజికల్లీ, ఫిజికల్లీ, మోరల్లీ, మెంటల్లీ, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. నా ఎదురుగానే ఒక పిహెచ్డి చేసిన వ్యక్తి కూర్చున్నారు. ఆయనకి దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే చాలా విషయాలు మాకు చెప్పాల్సి ఉంటుంది. అకార్డింగ్ టు మై నాలెడ్జ్, దశ మీన్స్ ద ప్రెసెంట్ కండిషన్ ఆఫ్ యాదవ కమ్యూనిటీ. దిశ మీన్స్ ద ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ ది యాదవ కమ్యూనిటీ. So this was coined by our great leaders Sharat Yadav and Mahesh Yadav. So I would like to request each and everybody to be a part of this program and join our hands to lead it to the developmental path. Okay. Next, నేను విద్య విషయం గురించి వచ్చినప్పుడు 40 లక్షల మంది యాదవ సోదరులు మన తెలంగాణలో ఉన్నారు. అయితే ఈ 40 లక్షల మందిలో లిటరసీ రేట్ చూసుకున్నట్టయితే కనుక చాలా అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉందండి. రూరల్ ఏరియాస్లో మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే చాలా తక్కువ మంది మాత్రమే ఈ యొక్క లిటరసీ రేట్ ఉంది. సో ఆ లిటరసీ రేట్ని డెవలప్ చేయడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నాను, కానీ అది సరిపోదు. అక్కడ సోషియో ఎకనమిక్ కండిషన్స్ అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితులు అంతటి సరిపడగా లేవు. అంతేకాకుండా వారి స్థాయిలు ఎలా ఉన్నాయంటే రెక్కాడితే కానీ డొక్కాడు. కాబట్టి ఈ రెక్కాడితే కానీ డొక్కాడినాయి. సో వీరికి పొద్దున్న తల్లిదండ్రులందరూ కూడా వెళ్ళిపోతారు. సారీ బంధువులారా, ఈవేళ ఏకాదశి ఉపవాసం వల్ల గొంతు పేదలకు అంటే మంచి తాగాల్సి వస్తుంది. సో రెక్కాడితే కానీ డొక్కాని కుటుంబాలు ఉంటాయి. తల్లిదండ్రి పొద్దున్నే బయటికి వెళ్ళిపోతారు, పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారా లేదో గుర్తిరగదు. అక్కడికి పాఠశాల విద్య కాస్త ఖాళీ విరగొట్టబడుతుంది. నెక్స్ట్ చదువుకుని ఎంతో కొంత ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఏమవుతుందన్నమాట, వారికి 10వ తరగతి రాగానే మళ్ళీ 2 గొర్రెలు తీసుకుని ఎక్కడో కనపడతాడు నాకు. బాబు ఏంటి చదవట్లేదు? మేడం నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేశానండి, ఇక గొర్రెలు కాసుకుంటున్నా. అంటే పాలు కొట్టవే కదా నాకు, నేను అది చేసుకుంటా. అక్కడికి సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్స్ కూడా కుంటు పడుతున్నాయి అన్నమాట. ఇక ఈ సోషియో ఎకనమిక్ కండిషన్స్, తర్వాత వారి యొక్క కుటుంబ పరిస్థితులు చూసుకుంటే వారు పాఠశాలకు రావటమే గొప్ప విషయంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా చాలా దయనీయమైన స్థితులు. తండ్రి ఉంటే తల్లి ఉండడు, తల్లి ఉంటే మళ్ళీ ఆమె కూలికి వెళ్ళిపోతూ ఉంటుంది, వీళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు ఉండరు. ఎన్నో కష్టాల మధ్య గ్రామీణ భారతంలో యాదవ సంతతి అంతా కూడా అష్ట కష్టాలు పడుతున్నారండి. వారిని గురించి మనం ఈ దశ కార్యక్రమంలో ముఖ్యంగా చర్చించుకుని ఈ గ్రామీణ భారతంలో ఉన్నటువంటి యాదవ జాతిని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, దానికి మనం ఏం చేయాలి, మన ఒక సైన్యంలాగా కదలాలా,
లేదా ఇంకొక సంఘాన్ని మనం తయారు చేసుకోవాలా, ముఖ్యంగా విద్యని మనం ముందుకు తీసుకెళ్లాలా అనేది కూడా మనం బాగా గట్టిగా చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. అది అవసరం కూడా. ఎందుకంటే ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు చదువుకున్నంత మాత్రం చదువు అయిపోయింది అనుకోవడానికి లేదు. గ్రామీణ భారతం చాలా ముఖ్యం. సరే, ఆడపిల్లలు ఉంటారు, మా పాఠశాలకు వస్తూ ఉంటారు, బాగా చదువుతారు కష్టపడి. ఇందాక చెప్పినట్టుగా మేధో సంపత్తి మనకు శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి వరం. అయితే ఈ మేధో సంపత్తిని తీసుకుని పిల్లలు 10/10 తెచ్చుకుంటారండి, బాగుంటారు, చక్కగా ముత్యాల్లా ఉంటారు ఆడపిల్లలు. అసలు ముత్యాలు కూడా వజ్రాల్లా ఉంటారు. అటువంటి ఆడపిల్లలు 10వ తరగతి పాస్ అవ్వగానే వారికి పెళ్ళి అనేటువంటి ఒక మహమ్మారి వస్తుంది. మళ్ళీ వాళ్ళ చదువు అక్కడికి ఆగిపోతుంది. దీనికి కారణం ఏంటంటే, సంస్కృతి సాంప్రదాయాల్లో ఆడపిల్లలందరికీ కూడా తొందరగా వివాహాలు చేసేయాలి మనం ఇప్పటికే అనుకుంటాం. కాబట్టి అదే జరుగుతూ ఉంది. డెవలప్మెంట్ అనేది కనిపించట్లేదు. తర్వాత ఆడపిల్లలందరినీ ఏమో గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు, ప్రైవేట్ స్కూల్కి ఏమో మగపిల్లలందరినీ పంపిస్తున్నారు. కారణం ఏంటంటే మగపిల్లలు మనకి వంశ అభివృద్ధికి ఉపయోగపడతారని భావన. అంతేకాకుండా ఈ మేల్ అండ్ ఫీమేల్ లిటరసీ తీసుకుంటే మేల్ లిటరసీ హై ఉంది, ఫీమేల్ లిటరసీ వెరీ లో ఉంది. కారణం కూడా మళ్ళీ ఎక్కువగా వెనుకబాటుతాం. అట్ ద సేమ్ టైం మనం అర్బన్ ఏరియాకి వచ్చినట్టయితే కనుక లిటరసీ రేట్ బోత్ ఆఫ్ ది మేల్ అండ్ ఫీమేల్స్ ఈక్వల్గా ఉన్నారు. వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. కానీ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వెన్ దే ఆర్ రీచింగ్ దేర్ గోల్స్, మన గోల్స్ మనం రీచ్ అయ్యేటప్పటికి వాళ్ళు ఏమవుతున్నారంటే సరైన మార్గంలో వెళ్ళలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ గైడెన్స్ అండ్ కాన్ఫిడెన్స్. ఎవ్రీబడి షుడ్ ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక చక్కటి కళ. మన మనసులో అనుకున్నటువంటి విషయాన్ని చెప్పగలగడం అనేది ఒక చక్కటి కళ. అలా చెప్పడానికి కావలసిన మనోధైర్యాన్ని, నిబ్బరాన్ని అలవాటు చేసుకుని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. సో ఇటువంటి సందర్భంలో ఏం చేయాలంటే కెరీర్ గైడెన్స్ సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ద పీపుల్ హూ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ ద లారెట్స్ అండ్ దే ఆర్ హ్యావింగ్ ఎక్సలెంట్ క్వాలిఫికేషన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్, దే షుడ్ కమ్ ఫార్వర్డ్ టు build a career guidance program for our people, for our youngsters especially. బాగా చదువుకుంటుంది ఒక అమ్మాయి, ఎంతవరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకుంటుంది. కానీ ఆ అమ్మాయికి తను ఏం చేయాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనేటువంటిది మార్గనిర్దేశం అనేది ఉండదన్నమాట. సో ఇన్ సచ్ సిచ్యుయేషన్స్ వీ హ్యావ్ టు అరేంజ్ ఏ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ అనే దాన్ని మనం తీసుకుని లిటరసీ రేట్ కనుక ఇంప్రూవ్ చేసుకుంటే కనుక ఇంప్రూవ్ చేసుకోవడానికి గ్రామీణ భారతాన్ని మనం డెఫినెట్గా మేజర్గా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఓన్లీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీబడి, ఎనీ ఇండివిజువల్, ఎడ్యుకేషనల్లీ ఆర్ ఎకనామికల్లీ ఆర్ సోషల్లీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, 3 Ds are required. ఓన్లీ 3 Ds are required. ఒక యాదవుడు 3 విషయాలను కనుక పరిగణలో తీసుకున్నట్టయితే ఆయన ముందుకు వెళ్ళడానికి ఏ యొక్క విషయం కూడా ఆయన ఆపలేదన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ డిసిప్లైన్, సెకండ్ వన్ ఈజ్ డిటర్మినేషన్, థర్డ్ వన్ ఈజ్ డెడికేషన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ 3 ఉండబట్టే ఇక్కడ వరకు టైంకి చేరుకుని చక్కగా వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని డెడికేట్ చేస్తూ దశ దిశ అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫస్ట్ డిసిప్లైన్ కలిగి ఉన్న వ్యక్తి ముందుకు రైట్ స్పాట్లో వెళ్తూ ఉంటాడు. డిటర్మినేషన్తో తను అనుకున్నది సాధిస్తాడు. డెడికేషన్తో తను అనుకున్నటువంటి స్థాయికి చేరి నేను విజయంగా నిలబడ్డానని చెప్పేసి నిలబడతాడు. సో ఇవన్నీ మనం ఇవ్వాలి మన సమాజానికి అనుకున్నప్పుడు మనం కూడా ఎంతో కొంత సమయాన్ని వైఎస్ఎస్కి డెడికేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై మాధవ్, జై యాదవ్. చాలా థ్యాంక్స్ మేడం. ధన్యవాదాలు జయలక్ష్మి మేడం గారు. మీరు చెప్పిన విషయాలను కూడా
గమనించాం. మరి ఇక్కడ ఇచ్చేసిన వారు కూడా వారు నోట్ చేసుకొని వాటిని పాటిస్తారని ఆశిస్తూ, ఇప్పుడు మన కరీంనగర్ జిల్లా నుండి విచ్చేసిన కరీంనగర్ యాదవ సేవా సంఘ్ యాదవ్ సొసైటీ నుంచి ఇచ్చేసిన ప్రెసిడెంట్ అయిన ప్రసాద్ గారిని మాట్లాడాల్సి కోరుకుంటున్నాను. ఇక్కడ దయచేసి ఎవరు ఏమి అనుకోవద్దు, భక్తులందరికీ కూడా కొంచెము బ్రీఫ్గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది భక్తులు ఇంకా రాబోతున్నారు. ఎక్కువ సమయం తీసుకోకుండా కొంచెం బ్రీఫ్గా ఉంటే బాగుంటుంది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వైఎస్ఎస్ సంఘ అధ్యక్షులకు మరియు వారి టీంకు ధన్యవాదాలు. అలాగే సభకు అలంకరించిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు ప్రసాద్ యాదవ్, నేను కరీంనగర్ పట్టణ యాదవ్ సొసైటీ అధ్యక్షుడు. ఈ దశాదిశ ప్రోగ్రాం అంటే ఇది ప్రోగ్రామ్ చాలా దీనిలో పార్టిసిపేట్ చేయాలి. మనకున్న సమస్యలు కానీ మనకున్న వేటి కానీ విని మన యాదవ్తో పంచుకోవాలన్న ఉద్దేశంతో కరీంనగర్ నుండి మేము అందరం రావడం జరిగింది. ఈ దశాదిశ ప్రోగ్రాంలో మన యాదవ్లో ముఖ్యమైన సమస్యలు అంటే మన కమ్యూనిటీ అందరూ అని అంటారు, మన కమ్యూనిటీలో ఐక్యత లేదు, అందరూ ఐక్యంగా ఉండరు అనేది మెయిన్ రీజన్. ఐక్యత అనేది అందరూ ఎవరు చూసినా కూడా ఐక్యత లేదు అనే వాళ్ళే తప్ప ఎవరు కూడా దీన్ని ఐక్యత ఎందుకు లేదు, ఈ లోపం ఎక్కడ ఉన్నదని గ్రహించిన వాళ్ళు మాత్రం లేరు. మన కమ్యూనిటీలో ముఖ్యంగా మనకు ఈగో ఫీలింగ్స్ ఎక్కువ, ఈర్ష్యలు బాగుంటాయి మాకు. ఎందుకంటే ఒకటి మంచి ప్రోగ్రాం చేస్తుంటే దాన్ని భుజం పెట్టి ముందుకు పోవాలి, వాడికి ఎలా మంచి పేరు వస్తుందో వాని పేరు ఎంత పోతుందో అని చెప్పి ఆలోచించడం తప్ప వాడు ఒకటి మన కమ్యూనిటీ పరంగా చేస్తుండు వారికి మనం సపోర్ట్ చేద్దామనేటప్పుడు లేదు. ఫస్ట్ మనము అక్కడి నుండి బయటికి వచ్చి ఇది నేర్చుకోవాలి. ఒకటి మంచి కార్యక్రమం చేస్తున్నాడంటే వాళ్ళకి సపోర్ట్ చేసే స్వభావం తెచ్చుకోవాలని నా ఆలోచన. ఇంకొకటి, మన అన్ని రంగాల్లో అన్ని కమ్యూనిటీ కంటే మనం వెనుకబడి కానుమనంటే మేడం గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్. దేనికైనా కూడా ఏ కార్యక్రమం చేయాలి, ఇప్పుడు ఈ కార్యక్రమం చేయాలన్నా కూడా ఆర్థికం కావాలి. ఆర్థికం అనేది ఒకరు వీళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేస్తారు, అది వాళ్ళ జేబుల నుండి కొంచెం పెట్టుకుంటారు. ఇంకా చాలా మంచి ప్రోగ్రామ్ చేయాలంటే సపోర్ట్ ఇస్తే వాళ్ళు చాలా కూడా చేస్తారు. అటువంటి ఆర్థిక మూలాలు డెవలప్ కావాలంటే మన అందరికీ చదువు ఉండాలి, వాణిజ్యం ఉండాలి, అన్ని రంగాల్లోనూ మనం ముందు ఉండాలి. పొలిటికల్గా కానీ, వాణిజ్యంగా కానీ, విద్యాపరంగా కానీ మనం అవేర్నెస్ తెచ్చుకుంటూ ప్రతి జిల్లాలో ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టుకొని ప్రతి మండల గ్రామ స్థాయి కింది స్థాయి నుండి పోతేనే మనము ఎదుగుతామని చెప్పేసి నా యొక్క ఆలోచన. మేము ఇప్పుడు మేడం గారు అన్నట్టు ఆర్థిక మూలాలు ఎదగాలంటే విద్య కావాలి. విద్యను మనం అందరికీ వాటి ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయాలి ప్రతి జిల్లాలో, మండలాల్లో. ఇప్పుడు మా కరీంనగర్ జిల్లాలో కరీంనగర్లోని చెంజర్ల గ్రామంలో యాదవ సంఘ భవనంలో మేము ఒకటి స్టూడెంట్స్ కోసం లైబ్రరీ స్టార్ట్ చేస్తున్నాం ఇంకొక 4-5 డేస్లో. అక్కడ ఒక మండలం స్టార్ట్ చేసి ఆ మండలం సక్సెస్ అయితే ఆ మండలం చూస్తే ఇంకా మండలాలు వాళ్ళు కూడా ముందుకు వస్తారన్న ఉద్దేశంతో ఇది ఒకటి మేము కార్యక్రమం పెట్టుకున్నాము. ఆ తర్వాత మన కొన్ని సంఘాలు, ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి, ఏ కమ్యూనిటీకి లేవు మనకున్న సంఘాలు. అందరూ అంటారు ఎన్ని సంఘాలు ఎందుకు, అన్ని సంఘాలు ఎందుకని అంటారు. శరత్ అని చెప్పినట్టు ఎవరి వాళ్ళకు ఉంటాయి, ఎవరి కమిట్మెంట్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచన పరంగా సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మన యాదవ కమ్యూనిటీలో చూసుకుంటే గొర్రెలు మేకల పెంపక సంఘాలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనము ఆ గొర్రెలను కాసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ సంఘాల వల్లే ఈ సంఘాలు నిలబడుతున్నాయని నా ఆలోచన. ఆ సంఘాలు లేకపోతే ఈ సంఘాలకు పని లేదు, ఆ సంఘాలు లేకపోతే మన సంఘాలకు పని లేదు. ఇలా తెల్లంగిలు వేసుకొని బాగా ఎవరు కాదు చల్లలు కప్పుకొని తిరుగుతారు. వాళ్ళకి పని ఉన్నదంటే వాళ్ళు చేయబట్టే ఉంది. గొర్రెలు కష్టపడి ఉంటేనే వీళ్ళకి పని ఉంది, గొర్రెలు కష్టం లేకపోతే వీళ్ళకి పని లేదు. ఎందుకంటే ఎవరు బిజినెస్ వాళ్ళకు ఉన్నది, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఎవరు కాదు. అటువంటి బేస్ చేసుకొని ముందుకు పోతున్నారు. సరే ముందుకు పోవాలి, ఎదగాలి. కానీ ఎదిగినాక ఆ జాతిని మర్చిపోతున్నారు. వాళ్ళు ఎదిగేటప్పుడు జాతి కావాలంటారు, ఎదిగినాక జాతిని మర్చిపోతున్నారు. అటువంటిది ఎదిగిన వాళ్ళు కూడా ఇందాక సార్ చెప్పినట్టు వాళ్ళు నెలలో ఒక రోజన్న జాతి గురించి ఆలోచించి వారికి చేతనైన సహాయం కింది వారికి చెయ్యాలనేది నా యొక్క ఆలోచన. ఇంకొకటి ఏంటంటే
మన దగ్గర అందరూ ఉన్నారు, ఎడ్యుకేషన్ పరంగా ఆఫీసర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు ఇప్పుడు ఒక యాదవ్ కోసం పని పోతే ఆ రాజకీయ నాయకులు పట్టించుకోరు, వాడు యాదవ్ ఉండి కూడా. అది మైనస్. వాళ్ళు ఇటువంటి వాటి నుంచి వాళ్ళు బయటికి రావాలి. అరే వీడు నా కులపోడు, నా కమిటోడు, నిన్న ఓకే రాజకీయ నాయకుడు, అందరి నాయకుడు, అన్ని కులాలకు నాయకుడు. కానీ ఒక సామెత ఉంటుంది, వడ్డించినోడు మనోడు ఏదో బొక్కెక్కవద్దు. వడ్డించినోడు మనోడు ఉండగా కూడా ఇక్కడ మనోడు ఏమంటాడంటే మనోడు వాడికి ఒక బొక్కెత్తే పక్కోడు చూసుకున్నాడు అంటాడు అని మనకి లేదు. అటువంటి ఆలోచనతో ఉన్నారు మనోడు. కాబట్టి ఈ ఆలోచన ధోరణి మారాలి. ఇంకా మనం ఇటువంటి కమిటీ, ఇటువంటి దిశా మీటింగ్లు పెట్టుకోవాలి. చూడండి, ఇవాళ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసినా కూడా ఎన్ని 2 months నుంచి ప్రోగ్రామ్ గురించి అందరికీ వాట్సాప్లో కానీ సోషల్ మీడియా ఎక్కడ పబ్లిసిటీ చేసినా కూడా కొంచెం టైం కేటాయించడానికి సమయం లేకుండా పోయింది మనలో. ఇక్కడ పెట్టినామంటే ఒక సెంటర్ పాయింట్ హైదరాబాద్ 1,00,000 మంది రావాలి. హాల్లో పెట్టుకున్న ప్రోగ్రాం కాదు ఇది, స్టేడియంలో పెట్టుకున్న ప్రోగ్రాం. అటువంటి దానికి కూడా కొంచెం చేయలేదు, ఇంకా రావాలి. ఇది బయటికి పోయి ఒకటి ఏంటంటే ఒక ఆలోచన, మన స్వార్థాలను పక్కన పెట్టి నిస్వార్థంతో కమ్యూనిటీ కోసం పనిచేయాలి. నెలలో ఒక వారంలో ఒక రోజు కమ్యూనిటీ కోసం టైం కేటాయిస్తే ఏమవుతుంది? గంటల కోసం గంటలు మాట్లాడుతున్న వాళ్ళు 1 గంట ఇలా మాట్లాడాలి. అందుకని ఇవి నాకు చెప్పాలనుకున్న ఆలోచనలు. థ్యాంక్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్. ప్రసాద్ యాదవ్ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. మనలో ఉన్న ఈగోస్ అన్ని వదిలిపెట్టుకొని కమ్యూనిటీ డెవలప్ చేయడానికి, యూనిటీ ఐక్యత గురించి మీరు చాలా చక్కగా వివరించారు ప్రసాద్ యాదవ్ గారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే కొద్ది రోజుల్లో మీరు లైబ్రరీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇది నిర్విఘ్నంగా మీ కార్యక్రమం జరగాలని ఆ శ్రీకృష్ణ భగవానుడు మీకు మీ సంఘానికి ఆశీర్వాదం అందించాలని కోరుకుంటూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇందాకే ఇచ్చేసిన అనురాధ యాదవ్ గారిని వేదికపైకి రావాల్సిన కోరుకుంటున్నాం. వాణి కాలేజ్ ప్రిన్సిపల్ గారు అనురాధ గారు దయచేసి వారికి హృదయపూర్వక స్వాగతం యాదవ సేవా సంఘం తరఫున. ప్లీజ్ వెల్కమ్ వెల్కమ్. కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ అఖిల భారతీయ యాదవ మహాసభ మెరుగు బాబు యాదవ్ గారిని మాట్లాడాల్సి కోరుకుంటున్నా. అఖిల భారత మహాసభ అన్న ఒక్క నిమిషం, ఒక స్వాగతం ఒక్కటే. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మేకల రాములు యాదవ్ గారికి యాదవ్ సేవా సంఘ తరఫున స్వాగతం పలుకుతున్నా. దయచేసి ఆసనలు గండి అన్న. బాబు యాదవ్ గారు మీరు కాదు. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న యాదవ బంధుమిత్రులకు నమస్సులు. నా పేరు మేరుగు బాబు యాదవ్. నేను ఇటీవలే అఖిల భారతీయ యాదవ మహాసభకు స్టేట్ ప్రెసిడెంట్గా ఆనందయ్యాను. మేకల రాములు గారు అన్న, మేకల రాములు అన్న రావాలి స్టేజ్ మీద. యాదవ హక్కుల పోరాట సమితి నేషనల్ ప్రెసిడెంట్. వేర్ దెర్ ఈజ్ సపరేషన్ దెర్ ఈజ్ రెవల్యూషన్. ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. ఎక్కడైతే యాదవులు హక్కులు హరించబడతాయో తమ్ముడు యాదవుల హక్కులు కాపాడేందుకు కథన రంగంలో ముందుంటాడు. సోదరుడు జాతీయ అధ్యక్షుడు రాములు గారికి హృదయపూర్వక అభినందనలు. బేసిక్గా నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేశాను. సుదీర్ఘంగా ఉపన్యాసాలు ఇచ్చి మిమ్మల్ని విసిగించాను. సంక్షిప్తంగా మాట్లాడడం అనేది మాటకు ప్రాణం.
యాదవ సేవా సమితి తరఫు నుండి శరత్ కుమార్ గారు, అల్లాడి శరత్ కుమార్ గారు ఆర్థిక సాయం చేశారు. వారితో డబ్బు లేకపోవడమే జబ్బుల్లోకెల్లా పెద్ద జబ్బు. ధనస్వామిక వ్యవస్థలో జనసామాన్యమంతా ఇదే వ్యాధి పీడితులై ఏదోలా బ్రతుకుతున్నారు. హృదయ శకలాల్ని సదా ఉదయ కిరణాలతో అతుకుతున్నారు. అట్లాంటి వారికి వారి ఆర్థిక సహాయాన్ని అందించారు. నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడే గ్రామీణ ప్రాంతాలలో మెగా హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాను. నేను లయన్స్ క్లబ్ ఆఫ్ హనంకొండలో మెంబర్గా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా, జాయింట్ ట్రెజరర్గా పనిచేశాను. ప్రస్తుతం నేను జాయింట్ సెక్రటరీ హోదాలో లయన్స్ క్లబ్ ఆఫ్ హనంకొండ తర్వాత గ్రామీణ ప్రాంతాలలో పర్టికులర్గా మెగా హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాను. అట్లాగే గ్రామీణ ప్రాంతాలలోని హై స్కూల్స్లో చాలామంది ప్రొఫెసర్ల సహకారంతో నేను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాను. నీ కాయం నీ ప్రాయం, నీకోసమే అనుకుంటే నీతోనే కథం వాటి ఉనికి. నువ్వు ఒక గుబురు వృక్షమై కాసేపైనా నీడనివ్వగలిగావంటే యథార్థులకు నిజంగా నువ్వు పుట్టినట్లే, లేకుంటే కేవలం పుట్టి గిట్టినట్లే. వారు కూడా చాలా కార్యక్రమాలు చెప్పారు కనుక ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇది ఒక గొప్ప చర్చా వేదిక పెట్టి మనందరినీ మన అభిప్రాయాలను సేకరించి ఒకే తాటిపైకి తీసుకురాచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు శరత్ గారు. వారిని 2-3 సంవత్సరాల నుంచి నేను మొబైల్ ద్వారా పరిచయం ఉన్నప్పటికీ పర్టికులర్గా